ఉసిరికాయ వరపుడికి కావాల్సినవి: ఒక బాణీ పెట్టుకొని ఉసిరికాయ ముక్కలు, మిరపకాయ ముక్కలు, కరివేపాకు, ధనియాలు, శనగపప్పు, సాయిపప్పు మొత్తం అన్నీ దగ్గర పెట్టుకుని ఒకటి ఒకటి వేసుకొని ఆయిల్ పోసుకొని వేపుకోవాలి దోరగా. ధనియాలు కూడా కొంచెం వేసుకుంటేనే కారపొడి రుచి వస్తుంది అన్నమాట. అన్నీ వేగిన తర్వాత ఆఖరిని మిరపకాయలు వేసుకోవాలి. మిరపకాయలు కూడా వేసుకొని కొంచెం తిప్పేసుకొని కొంచెం కరివేపాకు వేసుకుంటే ఆ స్మెల్లే వేరనమాట. ఆ కరివేపాకు కూడా వేసుకున్నాక కొంచెం దోరగా వేపేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. తీసి పక్కన పెట్టుకున్నాక అసలు ఇది తింటే చాలా బాగుంటుంది అనమాట. తింటే వదిలిపెట్టరు. ఇది తీసేసుకుని పక్కన పెట్టుకుని అప్పుడు ఉసిరికాయ ముక్కలు వేపుకోవాలి. అది కూడా ఎర్రగా వేపేయకూడదు, దోరగానే వేపాలన్నమాట. వేపేసుకున్నాక అప్పుడు మొత్తం ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకుని కొద్దిగా ఉప్పు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ వేసి కొంచెం చింతపండు రవ్వ కూడా వేసుకోవాలి. ఉసిరికాయ పులిపైన చింతపండు వేయకపోతే టేస్ట్ రాదనమాట. మొత్తం ఇవన్నీ వేసి మిక్స్ పట్టుకున్నాక అప్పుడు చాలా బాగుంటుంది. అన్నంలో వేసుకుని తింటే అసలు వదిలిపెట్టరు టిఫిన్లోకి.